ॐ गणानां त्वा गणपतिगं भवामहे कविं कवीनामुपमस्रवस्रवं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिस्सीदसादनं प्रणो देवी सरस्वती वाजिनीवती वीणामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः శ్రీగురుభ్యో నమ హరి ఓం. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ కూడా చక్కగా వచ్చే మాఘమాసపు శుభాకాంక్షలు చెబుతూ మీ అందరికీ కూడా ఇళ్లలో శుభకార్యాలు జరగాలని ప్రార్థిస్తూ అమ్మవారిని ఓం శ్రీ మాత్రే నమః. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం. మరి ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా జాతకాల నిమిత్తం ఏదైనా సి సెక్షన్కి కానీ లేకపోతే కుంభ వివాహాలు కదలి వివాహాలకు కానీ మీరు నన్ను సంప్రదించవచ్చు. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కూడా గత 16 సంవత్సరాలుగా మేము రన్ చేస్తున్నాము. దాని నిమిత్తం కూడా వివాహానికి పెళ్లి సంబంధాల కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు క్రింది నెంబర్లలో. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం ప్రస్తావించుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కృత్తిక, ద్వితీయ, తృతీయ, చతుర్థ, అదేవిధంగా చూసినట్లయితే కనుక ఈ యొక్క రోహిణి నక్షత్రం, మృగశిర, ప్రథమ, ద్వితీయ ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. అన్ని విధాలా కూడా శ్రేయోదాయకంగా క్రిందటి మాసం గడిచింది. అయితే ఏంటంటే కనుక కొంచెము మనకి ఇదివరకటి కన్నా కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులతో ఈ నెల కొనసాగడానికి రెడీగా ఉంది అని చెప్పుకోవచ్చు. అంటే ఏమిటంటే కనుక మనకి కొన్ని విషయాలలో అన్ని విధాలా కూడా మనకు తెలుసు అనుకొని అవతల వాళ్ళు చెప్పిన మాటలు గమ్మున నమ్మడం అనేది జరుగుతూ వస్తూ ఉంటుంది. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఖర్చులు, మీ యొక్క ఆవేశాన్ని ఖర్చుల్ని కూడా చాలా జాగ్రత్తగా నిభాయించుకోండి. ఎందువల్ల అంటే కనుక ఎప్పుడైతే మనము డబ్బుని గురించి పొదుపు చేస్తామో లేకపోతే మనల్ని మనం నియంత్రణ చేసుకుంటామో తప్పనిసరిగా మన సక్సెస్ అక్కడే ఉంటుంది. జేబులో రూపాయి లేకపోతే మనకి తెలియకుండా అధైర్యపడతాము. జేబులో 10 రూపాయలు ఉంటే మనంత ధైర్యవంతులు ప్రపంచంలో లేరని ఆనందపడతాము. అందువల్ల మీ చేతిలోనే మీ లైఫ్లో ఉండేటటువంటి ఖర్చులు అనేవి రిమోట్ మీ చేతిలో ఉంది. దాన్ని చక్కగా సమయానుకూలంగా ఖర్చు పెట్టండి. అంతేగాని అధిక వ్యయాలు గొప్పల కోసం వెళ్ళి తిప్పలు మాత్రం పడకండి. అది బాగా చెప్పదగిన సూచన ఈ వృషభ రాశి వారికి. తర్వాత ఏంటంటే కనుక విద్యార్థులు సరదాగా గడిపేశారు క్రిందటి మాసమంతా. అప్పుడు టార్గెట్ పెట్టుకొని మీరు చదివితేనే మీరు విజయవంతంగా పరీక్షల్లో సక్సెస్ అవుతారు. ఈ విషయాన్ని నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా నేను మీకు చెప్పేటటువంటి విషయం. టార్గెట్ పెట్టుకోండి, కష్టపడండి. ఈ 2-3 నెలలు కష్టపడితే ఇంకా తర్వాత అంతా కూడా హాలిడేస్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు కదా. ఆ విషయంలో మీరు జాగ్రత్త పడండి. తర్వాత ఏదైనా విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక గట్టి ప్రయత్నం చేస్తే సమకూరుతుంది. ఆ విషయంలో డౌట్ ఏం పెట్టుకోకండి. మంచి వాళ్ళని, గట్టి వాళ్ళని, ఆ మంచి యూనివర్సిటీని మీరు పట్టుకోండి. ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఒక మంచి ప్రయోజనమే కనిపిస్తోంది. మాఘమాసంలో మీకు మంచి ప్రయోజనాలు చేకూరడానికి అన్నీ కూడా ఇది అంటే ఇప్పుడు వరకు చెప్పుకున్న దానికంటే కూడా ఇప్పుడు వరకు ఒక ఎత్తు, ఇహ ముందు ఒక ఎత్తు అన్నట్టుగా ఒక 15 రోజుల్లో మీకు, ఒక 10 రోజుల్లోనే మీకు మార్పులు చేర్పులు మంచి వైపుకి మీరు ప్రయాణం చేస్తారు. అది శుభసూచకమే కదా. అది చాలా ఆనందమైనటువంటి విషయం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయం ఏమిటంటే కనుక కొంచెం కొన్ని విషయాల్లో మనకి ఇబ్బందులు అనేది సహజంగా వస్తూ ఉంటాయి. మీ యొక్క ప్రతి నిమిషము కూడా మీ ఆలోచనే మీకు సమయస్ఫూర్తిగా ఆలోచించే ఆలోచన, మీ చాకచక్యంగా చక్కబెట్టేటటువంటి తెలివితేటలు మీకుంటే తిరుగులేనటువంటి పరిస్థితులకు పెడతారు. ఆ విషయంలో ఏమీ డౌట్ లేదు. అయితే ఏంటంటే మీ ఆలోచనల్ని మంచి మార్గం వైపు చూపించండి. మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయోహో. బంధనాల్ని గౌరవించండి, బంధనాలకి లొంగిపోకండి. చక్కగా అన్ని విధాలా కూడా సమయస్ఫూర్తిగా అన్ని విషయాల్లోనే, అన్ని రంగాల్లోనే మీరు ముందుకు వెళ్ళిపోతారు.
తర్వాత విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే కనుక కొంచెం ఏదైనా సరే కొన్ని చిన్న చిన్న చికాకులున్నా, తర్వాత ఏంటంటే ఏ పనులన్నా అవ్వకపోయినా మీరు బాగా బెంగ పెట్టుకొని తొందరపాటు నిర్ణయాలు తీసుకొని స్పీడ్గా బళ్ళు నడిపేసి ఇబ్బందుల పాలు అవ్వకండి. అందుకని కొంచెం ప్రయాణం తొందరగా బయలుదేరండి, సేఫ్గా చేరండి, ఆనందంగా ఉండండి. ఈ విషయం మరలా చెప్తూ ఉన్నాను నేను. తర్వాత ఇంకొక మూడో విషయానికి వచ్చినట్లయితే కనుక చిన్న విషయం అండి. ఆ చిన్న విషయాన్ని మీరు పాటించినట్లయితే మీకు చాలా చక్కనైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబ వ్యక్తుల వలన, కుటుంబంలో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, భార్యాభర్తలు అయి ఉండొచ్చు, పిల్లలు అయి ఉండొచ్చు, ఎవరితో అయినా సరే నమ్మకం ఏర్పరచుకోండి. ఆ నమ్మకం ఏం చేస్తుందంటే కనుక మీ యొక్క ఎదుగుదలకి అదే తోడ్పడుతుంది. అంటే సంఘంలోనే, అంటే ఇంటా గెలవాలి, మనం రచ్చా గెలవాలి. అంటే ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఆర్థిక పరిస్థితులు కానీ, శుభకార్యాల విషయంలో తీసుకునే నిర్ణయాలు కూడా కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటే మీ ఇంట్లో ఒక శుభకార్యానికి నాంది పలుకుతారు, స్వీకారం చుడతారు. కంప్లీట్ చేయడానికి కుటుంబంలో అందరినీ కూడా ఏకవాక్యంతో మీరు అందరినీ కూడా మెప్పించగలరు కూడా. ఆ విషయాన్ని జాగ్రత్తగా చూడండి. ఖర్చులన్నీ కూడా సామాన్యంగానే నడిచిపోతాయి. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. ఆ విషయం సంతోషకరమైనటువంటి వార్త మనకి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని విషయాల్లో మీకు తెలియకుండానే మీరు తెలివితేటలుగా ఆలోచించాము, ఇంకేం పర్వాలేదని అనుకుంటారు. కానీ కొన్ని విషయాల్లో మీకు తెలియకుండానే ఇతరుల మాటల్ని తొందరగా నమ్మేస్తారు. మీ విషయాలు ఇతరులకి షేర్ చేస్తారు. దాని వలన మీకు మీరు చేసుకునే ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి. ఆ విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉంటే కనుక మీకు ఈ నెల తిరుగులేదని చెప్పొచ్చు. ఈ మాసంలో విన్నర్ మీరే. అందువల్ల ఈ జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని విధాలా కూడా మంచి గొప్పవాళ్ళు పరిచయం అయినప్పుడు తగినంత ఓపికతో, ప్రేమగా, నమ్రతతో ఉంటే తప్పనిసరిగా మీరు ఉన్న స్థితి నుంచి మంచి స్థితికి ఎదగగలుగుతారు. అందువలన వృషభ రాశి వారికి మంచి కాలం వచ్చేసింది. అందువల్ల సంతోషంగా ఉండండి. శుభయోగాలు దగ్గరలోనే ఉన్నాయి. అన్ని విధాలా కూడా మీరు మంచి పరిస్థితులకు పెడతారు. ఇంకా మంచి పరిస్థితులకు వెళ్ళడానికి గాను మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన. ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనే లక్ష్మీ గాయత్రిని రోజు 108 సార్లు చేసుకొని అమ్మవారి కుంకుమ సమర్పించి కుంకుమ ధారణ చెయ్యండి. చక్కగా నిండుగా బొట్టు పెట్టుకోండి. మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ, పోనీ మగవాళ్ళకి సిగ్గు అయితే కనుక గుండెల మీద పెట్టుకోండి, చొక్కా కింద గుండెల మీద పెట్టుకోండి. అలా చేసినట్లయితే అమ్మవారి కటాక్షంతో ధనలేమీ ఉండదు. తర్వాత అమ్మ దయ వల్ల శుక్రవారం పూట మీరు అమ్మవారికి 6 డజన్లు గాజులు కుంకుమార్చన చేయించుకొని వచ్చిన స్త్రీమూర్తులందరికీ గాజులు పంచమనండి. ఆకుపచ్చ రంగు గాజులు 6 ముత్తైదవులకి కానీ 6 పేదవాళ్ళకి కానీ శుక్రవారం పూట అన్నదానం చేయండి. ఈ నెలలో ఒక్కసారి చేసినా చాలు. ఇది చేయండి. అన్ని విధాలా మీరు మంచి స్థితికి పెడతారు. ఓం శ్రీ మాత్రే నమః.